హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పాదయాత్ర, ఫుట్ మార్చ్, ఇక గతంలో దండి యాత్ర దగ్గర నుంచి మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చిన దగ్గర నుంచి ఇక చరిత్ర చెప్పుకుంటూ వస్తే పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన కొద్దిమంది లీడర్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఒక సపరేట్ ప్రస్థానం. 2004 ముందు ఎర్రటి ఎండలో వేసవిలో మండు వేసవిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజాప్రస్థానం ఎప్పటికీ చరిత్రనే. ఇక ఎందుకంటే చంద్రబాబు లాంటి ఒక అప్పటి స్టార్ వాల్టు కనీసం టచ్ కూడా చేయలేని నాయకుడు, ఆ రేంజ్లో ఆయన అంటే పచ్చపత్రికలో ఆయనకి ఇచ్చిన బిరుదులు, కథ, చాణక్యం, ఏమంటారు ఆ స్టేట్స్మెన్షిప్, అవన్నీ ఇక మామూలు విషయం కాదులే. ఇన్ఎవిటబుల్ అన్న రేంజ్లో చంద్రబాబు గారు ఉన్న తరుణంలో మొత్తం వాటన్నిటిని పటాపంచలు చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మహాప్రస్థానం ఏదైతే ఉందో ప్రజా సంకల్ప యాత్ర అప్పట్లో ఒక ప్రభుత్వాన్ని మార్చేలాగా ఎట్లా చేసిందో ఈ తరానికి తెలియకపోవచ్చు, అప్పటి తరానికి బాగా గుర్తు. ఈ తరానికి బాగా గుర్తున్న ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 3600 కిలోమీటర్లు, 125 పైగా నియోజకవర్గాలను టూర్ వేస్తూ ఎప్పటికప్పుడు మొత్తం జనంతో మమేకమవుతూ ఇక మన పచ్చమంద ఐటీడీపీ బ్యాచ్ వీళ్ళంతా నెత్తి మీద ముద్దు, బుగ్గ మీద ముద్దు, తర్వాత చిక్కటి చిరునవ్వులు అని చెప్పి బాగా ట్రోల్ చేసేవాళ్ళు అనమాట. అయినా సరే కొట్టేసిండు. ఆ విజయం తాలూకు సిమ్టమ్స్ ఈ రోజు వరకు కూడా కూటమి నేతలను, టీడీపీని వీళ్ళందరినీ భయపెడతా ఉంటాయి అనమాట. కలలో కూడా అట్లాంటి విజయాన్ని ఊహించలేరు. ఎందుకంటే 151 సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు, ఇవన్నీ అంత ఈజీగా రావు కదా. సో ఆ పాదయాత్రలో భాగంగానే నవరత్నాల రూపకల్పన, ఎవడు మేనిఫెస్టో అంటే ఇంకా అదొక బ్రహ్మ పదార్థం లాగా గత పాలకులు తీర్చిదిద్దారు అనమాట. కొన్ని వందల పేజీలు, వేల హామీలు పెట్టి అట చేస్తాం ఇటు చేస్తాం అని ఇంకా పిన్ టు పిన్ రాష్ట్రాలు అన్నట్టు. అవంతా కాదు, కేవలం 9 అంటే నా మేనిఫెస్టో 9 హామీలు అని చెప్పి నవరత్నాలను డిజైన్ చేసి వాటిని ఎంత చక్కగా అమలు చేసింటో చూసినాం కదా. సరేగా గత ఎన్నికల్లో ఏం జరిగింది, ఈ కూటమి చేసిన పన్నాగాలు, వ్యూహాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళా జనంలోకి వస్తేనే మామూలు ఉండదు, అట్లాంటిది పాదయాత్ర చేస్తే ఎట్లుంటుంది. సో ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు లీకులు ఇస్తూ ఉందన్నమాట వైసీపీ. నిన్న జిల్లా నేతలతో జరిగిన ఒక సమావేశంలో వీళ్ళు రాయలేదులే కానీ మన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో సర్కాస్టిక్గా జగన్ పాదయాత్ర చేస్తాడట అని చెప్పి రాసుకున్నారు. సో 2027లో దాంతోపాటు మన అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు. 2027లో జగన్ 2.0 పాదయాత్ర మళ్ళీ ఉండబోతుంది అని చెప్పి అనౌన్స్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన కాన్ఫిడెన్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఈసారి అధికారం మనదే, చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదు, సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారు. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమల్లో ఘోరంగా విఫలమైంది. కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది. జగన్ 2.0లో మొదటి ప్రాధాన్యత కార్యకర్తలు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా క్యాడర్ ధైర్యంగా నిలబడింది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి, కష్టాల్లో తోడుగా ఉండాలి. పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లకు వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. సో ఇప్పటికే ఇక పార్టీలో చేరికలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దీంతో పాటు జూన్, జూలై నాటికి మొత్తం ఈ 6 నెలల వ్యవధిలో పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం, మొత్తం 15 ఏళ్ల ప్రస్థానంలో ఈ రోజు వరకు పార్టీ అంటే చాలా బలంగానే ఉంటుంది గ్రామాలలో, కానీ దానికంటే ఒక దిశానిర్దేశం లేకుండా పోయిందన్నమాట. సో లోకల్ బాడీల దగ్గర నుంచి, వార్డు కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక పై స్థాయి వరకు చాలా పకడ్బందీగా పార్టీ నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటుండొచ్చు జగన్ పిచ్చోడితి బెంగళూరు, హైదరాబాద్ షెడ్యూల్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు, మధ్యలో అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి టూర్ వేసిపోతా ఉన్నాడు. కానీ ఆ తెర వెనుక వ్యూహాలు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. ఒక్కొక్కడికి ఉచ్చబడిపోతా ఉన్నాడు. ఈ ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత ఏంది? ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎవరన్నా టచ్ చేయాలన్నా అటు పోలీస్ యంత్రాంగంలో, ఇటు పబ్లిక్లో భయపడిపోతా ఉన్నారు. ఇంత భయం దేనికి అంటే, జనాన్ని నమ్మి మోసపోయిన ఏకైక లీడర్ భారతదేశంలో. జనాన్ని నమ్మించి మోసం చేసిన లీడర్లు చాలామంది ఉన్నారు, కానీ జనాన్ని నమ్మి మోసపోయిన లీడర్గా జగన్మోహన్ రెడ్డి చరిత్ర. సో మొన్న 11 సీట్లకు రావాల్సినంత అంత దిక్కుమాలిన మ్యాండేట్ రావాల్సినంత ఘోరంగా అయితే జగన్మోహన్ రెడ్డి పాలించలే. ఈసారి చంద్రబాబుకు అంతకు మించే ఓటమి ఉంటుందని ఇప్పటికే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి రీజియన్లే వాళ్ళకి బయటోళ్ళు కాదు,
రాజకీయ వర్గాల్లో వాళ్ళ కూటమిలోని నేతలే బాజాబ్తా మాట్లాడుకుంటా ఉన్నారు. కొన్ని అంటే పప్పెట్ మీటింగ్స్ ఉంటాయి కదా మామూలుగా మందు తాగే కాడ బార్ అండ్ రెస్టారెంట్లలో హోటల్స్లలో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అంటాడు మొగోడు రాబోయి 3 లక్షల కోట్ల రూపాయలు జనానికి పంచితేనే ఓట్లు వేయాలి మనం ఎంత అనే లాజికల్ కంక్లూజన్కి వచ్చింది అనమాట. పైగా ఆయన చేసిన నిర్మాణాలు ఓ పిన్నాపురం విద్యుత్ పవర్ ప్లాంట్ కావచ్చు, గ్రీన్ హౌస్, తర్వాత 4 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు. ఆ మెడికల్ కాలేజీలకు కూడా పోలిక ఎట్లా పెడతా ఉన్నారంటే హైదరాబాద్లో నిజాం నవాబ్ ఓ ఉస్మానియా ఓ గాంధీ హాస్పిటల్ ఎట్లా కట్టిండో ఆ రేంజ్లో అంత రాజసం ఉట్టిపడేలాగా కట్టిండు. అట్లాంటి ఈ గతి పట్టించిర్రు. రేపు కూటమికి ఏం ఓట్లు వేస్తారు అన్నది క్లారిటీ లేదు. అందుకే ఎవరు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ అంటే కీలకమైన నేతలకు క్యాడర్కు చెప్పేస్తూ ఉన్నారంట. ఏమని? వైసీపీలతో వీలైతే సఖ్యతతో ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అంతేగాని వాళ్ళను తొక్కుతాం, నరుకుతాం, పొడుస్తాం అని మాత్రం మీరు ఎగేసుకొని పోతే ఇళ్లలోకి వచ్చి నరుకుతారు. రేపు ప్రభుత్వం ఖచ్చితంగా రాదు, వస్తే మాత్రం ఇళ్లలోకి వచ్చి నరుకుతారు, ఇది ఫిక్స్. కాబట్టి కొంచెం సంయమనం పాటించి మీకు ఏమన్నా పనులు ఉంటే చేసుకోండి, సంపాదించుకోండి, కమాయించుకోండి, అంతవరకే కానీ డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే నీతి వచనాలు ప్రవచనాలు చెప్పుకుంటా ఉన్నారన్నమాట. 11 నెలల్లోనే ఇంత భయం పుట్టించిన క్యారెక్టర్ అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంత బేలగా అంటున్నాడు కదా, కూటమి మరోసారి వచ్చే అవకాశం లేదు, పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది అని. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనరిజమ్స్ చూడండి. బయట అంటే కొన్ని కోట్ల మందిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆయన మేనరిజమ్స్ ఎక్కడ కూడా వినయ విధేయత రామ మాదిరిగా ఉంటాడన్నమాట. కానీ లోపల లావా బద్దలవుతూ ఉంటుంది, బాధేయడం కాదు, రగిలిపోతూ ఉంటుంది. దొరికితే ఈసారి ఇక రక్త చరిత్ర చూపిద్దామన్న కసి ఆయనలో కనిపిస్తూ ఉంటుందని చెప్పి సన్నిహితులు చెప్తూ ఉంటారు అనమాట. అట్లని బయటికి చెప్పలేరుగా, అదనమాట. దట్ ఈస్ కాల్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇక చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఎట్లా అధికారంలోకి వస్తాడు, బాబు గారి విజనరీ పాలన అది ఇది అని ఇంకా వాళ్ళ కంపారిజన్స్ వాళ్ళు ఉంటారుగా ఈ పచ్చ సైకోలు. సరే ఎట్లా వస్తాడు అనేది రేపు చూద్దాం కదా. ఎందుకంటే నమ్మిచ్చి మోసం చేసిన ఇంత ఘోరమైన పాలన ఎప్పుడూ లేదు మొత్తం ఎంటైర్ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే. ఎన్నెన్ని హామీలు ఇచ్చిర్రు, జగన్మోహన్ రెడ్డికి మించిన సంక్షేమం ఇస్తామని చెప్తే అంతకు మించిన అభివృద్ధి అని చెప్పి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ సంక్షేమం. ఒక అమరావతిని ముంగడేసుకొని అన్నిటికీ పంగనామాలు పలికిన ప్రభుత్వం మనది. పైగా ప్రతిరోజు ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఈ టైంలో మనకు ఈ పథకానికి తాలూకు బెనిఫిట్ మన అకౌంట్లలో వచ్చి పడేది అని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నారు అనమాట జగన్మోహన్ రెడ్డి పాలన. పైగా రేపు జూన్ జూలై వస్తే పిల్లల స్కూల్ అడ్మిషన్స్ గుర్తొస్తారు కదా జగన్ అయితే. పెన్నుల దగ్గర నుంచి, పెన్సిల్ దగ్గర నుంచి, బుక్కుల దగ్గర నుంచి, టైలు, సాక్సులు, బూట్లు, ఎల్ఈడి ప్యానెల్స్ అన్నీ ఇచ్చి స్కూళ్ళను మొత్తం నీట్గా పెట్టించి టీచర్లను సుస్తుపోయించి అంత మంచి విద్యా సంస్కరణలు తీసుకొస్తే అమ్మఒడి కోసం అదేంది తల్లికి వందనం కోసం మనం మ్యాండేట్ మార్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఏమైంది, అది బాయ్ ఇది బాయ్, తల్లికి వందనం కూడా మనం డైరెక్ట్గా ఇవ్వాలన్నా లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఇవ్వాలన్నా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడంట మన విజనరీ. మరి ఆ పాలనకు ఈ పాలనకు మధ్యలో బైఫరికేషన్, డిఫరెన్స్, డీవియేషన్ ఏం కనపడతలేదా? పైగా జగన్మోహన్ రెడ్డిది అవినీతి పాలననే అనుకుందాం, అంతకు మించిన అవినీతి ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా. మద్యం మీద 10-20 రూపాయలు బాజాప్తా ఎంఆర్పి రేట్లకే అమ్మి సొమ్ము చేసుకుంటా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు. ఇసుక రీచ్లను దెబ్బకే కొల్లగొట్టేసారు. జూన్ 4న మ్యాండేట్ వచ్చిన వితిన్ డేస్ లోపల, వారం రోజుల లోపలనే వైసీపీ ప్రభుత్వం మొత్తం గుట్టలు గుట్టలుగా పేర్చిన ఇసుకను మొత్తం కొల్లగొట్టేసారు. ఈ మధ్యకాలంలో వీరాయ్ చౌదరి లాంటి అంటే తమ పార్టీ కార్యకర్తల్ని చంపేసుకుంటున్నారు. దేనికోసం? ఈ లిక్కర్ దందాలో, తర్వాత చేపల పెంపకంలో, తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి దానిలో అడ్డం వస్తున్నాడు, ఎదిగిపోతా ఉన్నాడు అని చెప్పి కక్ష కట్టి చంపేసుకుంటా ఉన్నారు. ఇది మన బాబు గారి పాలన. ఇట్లాంటి పాలనను చూసిన తర్వాత ప్రజలు ఎవరన్నా ఇంకా దీనికి ఓటేద్దామని అనుకుంటారా? యువత కూడా అప్పట్లో ఇక పిఠాపురం వేదికగా మన మేకప్ ఆర్టిస్ట్ గాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఎంత షో చేసిరో చూసారు కదా. ప్రపంచ పటంలోనే పిఠాపురాన్ని ఒక గొప్ప నియోజకవర్గంగా చూపెట్టాలంటే ఎట్లుంటుందో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారని చెప్పి ఈరోజు దళితుల మీద చిన్న చూపు చూస్తూ ఒక దళిత యువకుడు చనిపోతే జనసేన కార్యకర్త కనీసం పరామర్శకు పోని బిజియెస్ట్ పర్సన్ మన పవన్ కళ్యాణ్ గారు. సో జనసేనకు కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇన్ని పరిణామాల మధ్య యువత
కీలకంగా గత ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన ఆ 5-10% ఓటు షేర్ ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో దీనివల్ల జరిగే డ్యామేజ్ ఏంటి? ఇక ప్రతిసారి ఈవీఎంలు ఆ ఈవీఎం మెషిన్లతోనే మేము ఆడుకుంటాం, మళ్ళా మా చాణక్యం మా దగ్గర ఉంది అనుకుంటే కాదు. ఈసారి వ్యవస్థలు ప్రజలే చేతుల్లోకి తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం మారితే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రాక్టికల్గా చూసిరు కాబట్టి ఈసారి ఇంక పోలీసులు వ్యవస్థ ఇవేం ఉండవు. చూడండి, మరో శ్రీలంక మాదిరి ఈసారి ఎన్నికలు జరగకపోతే అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ ఇవన్నీ అంటే ముందు ముందు మాట్లాడుకోవడం టూ ఇయర్లీ అవుతుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 9 నెలల కాలంలోనే జస్ట్ 3 నెలల తర్వాత జనంలోకి రావడం మొదలుపెట్టిండు. ఆ ఎపిసోడ్ ఇంకా సీరియల్ అయిందనుకోండి, ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ వణికించే తత్వం ఇంకా ఎక్కువ ఉంటుంది. పక్క రాష్ట్రం పాలకుడు చూడండి, గతంలో ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, కనీసం జనం జోలి ఎప్పుడో ఒకసారి వచ్చి ఇట్లా అమాస్ కొన్నాడు పునానికి కొన్నాడు వచ్చి హాజరేసిపోతాడు, ఏవో మాటలు మాట్లాడిపోతాడు. కానీ అక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి యుద్ధరంగంలో కార్యక్షేత్రంలో ఉండడానికి సిద్ధమైపోతా ఉన్నాడు. సో ఇవన్నీ ఈ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం ఏం జరుగుతుంది ఆయన పాదయాత్ర చేస్తారు అనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.